పాపం ఎప్పుడు కూడా బలిని కోరుకుంటుంది. అది ఆది నుంచే ప్రారంభమైంది. వీరు పాపం చేశారు, ఇలా బయటికి వెళ్ళిపోకూడదు. వారి దిశమలను కూడా కప్పుకోవడానికి చేతకాని జ్ఞానం, ఇంకిత జ్ఞానం లేని వ్యక్తులలో. వాళ్ళకు చర్మపు చొక్కాలు లేవు. శరీరం మీద ఎండ పడితే వాళ్ళు చేసుకున్న కచ్చడాలు ఎండిపోతున్నాయి. ఏమండిపోతున్నాయి? కచ్చడములు ఎండిపోతున్నాయి. అప్పుడు దేవుడు ఒక పశువులను తీసి బలిచ్చాడు. పాపానికి ప్రాయశ్చిత్తము బలి. పాపము కోరుకునేది బలి, పాపము ఆశించేది మరణము, పాపము కోరుకునేది రక్తము. ఏదైనా తోట నుండి అవ్వ ఆదాము బయటికి నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా బయటకు వచ్చారంటే, దిశమలను కప్పుకోగలిగారంటే అక్కడ బలర్పించబడింది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈరోజు క్లుప్తంగా ఒక చిన్న సందేశం చెప్పాలని ఒక మూడు దినాల క్రితం నా మనసు ప్రేరేపించబడితే సందేశాన్ని సిద్ధపడ్డా. క్లుప్తంగా ఒక వారంలో చెప్పేద్దాం అనుకుంటే అది ప్రిపేర్ అయినప్పుడు నాకు అర్థమైంది ఒక వారంలో అయ్యేలాగా లేదు ఇదని. కాబట్టి 2 వారాల్లో అయిపోద్దులే అనుకుని స్టార్ట్ చేస్తే ఒక 70% మెసేజ్ కంప్లీట్ చేసేలోపు నాకు అనిపించింది 2 వారాలు సరిపోవేమో అని. నేను అనుకుంటున్నాను ఒక 3 వారాలు ఒకే విషయం మీద మనం మాట్లాడుకోబోతున్నామని. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు కుదిస్తే 2 వారాలు కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు విస్తరింపచేస్తే ఇంకో 3 వారాలు కూడా కావచ్చు. ఎందుకంటే ఏది మన చేతిలో ఉండదు. నేను చెప్పవలసిందంటే అసలు బలిని గురించి బైబిల్ ఏం చెబుతుంది. మన పితరులు బలులు అర్పించారు. మన పితరులు ఏం చేశారు? బలులు అర్పించారు. పాపం చేసిన ప్రతిసారి ఒక నిర్దోషవంతమైన గొర్రెపిల్లను, గొవ్వులను వారి వారి స్థాయిని బట్టి తీసుకెళ్ళి దహన బలుగా, పాప పరిహార బలుగా అర్పించేసి వచ్చేసారు. వీరు చెయ్యిలు తీసుకెళ్ళి దాని తల మీద పెట్టేసి మా దోషములని ఈ గొర్రె మీద మోపేస్తున్నాం అని ఒక దాని మీద పెట్టి, ఇంకో దాని మీద తలబెట్టి మా దోషములు మొత్తం దీని మీద మోపేస్తున్నామని ఒకదాన్ని చంపి దహన బలుగా ఇచ్చేసి ఒకదాన్ని తీసుకెళ్ళి అరణ్యంలో వదిలేసేవాళ్ళు. ఇలా వదిలేస్తూ ఉన్న చాలా కాలం తర్వాత మనుషులు అర్థం చేసుకునేది ఏంటంటే, బలి నా పాపాన్ని కప్పుతుంది, బలి పాపాన్ని కప్పుతుంది, కడిగేయటం లేదు అని అర్థమైంది వీళ్ళకి. అప్పుడు వీళ్ళకి దేవుని అవసరత ఏర్పడింది. యేసు ప్రభువు సాక్షాత్తు తానే శరీరధారిగా భూమి మీదకి వచ్చి ఒక్కసారిగా బలి అర్పించి మరి అన్నడు ఎవడు ఏ బలి అర్పించకుండా కొట్టేశాడు. అసలు బలి ఎలా ప్రారంభమైంది? బలి రక్తముతోనే ఎందుకు అంగీకరించబడుతుంది? బలికి యేసు ప్రభువుకి సంబంధం ఏంటి? పస్కా బలి పశువుకు ఆయన ఎందుకు రావాలి అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అనుమతిస్తే అంతవరకు మాట్లాడుకుంటూ ముందుకు పోదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ లోపు మీరు రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వాక్యం చదవండి. రాసుకుంటే తలపైకి ఎత్తండి. పౌలు అంటున్న మాట ఏంటంటే, పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని వరము మన ప్రభువైన యేసుక్రీస్తునందల నిత్య జీవమని తేల్చి చెప్పేశాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, మీకు వందనాలు ప్రభు. ఈ పూట మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడకపోతే మనుషుని ఆలోచనలు వ్యర్థం. మీరు మాట్లాడకపోతే మనుషుని ఊహలు వ్యర్థం. మీరు మాట్లాడకపోతే మనుషులు మాట్లాడటం నిష్ప్రయోజనం. మీరే మాతో మాట్లాడి, మీరు మాట్లాడుతున్న ప్రతి మాటకి మా హృదయములు, ప్రాణాత్మ దేహములు స్పందించే కృపను దయచేసి పరిశుద్ధాత్మ తండ్రి, సమయోచితమైన ప్రతి మాటను మీరు నా నోటును ఉంచి మీకు మహిమని తెచ్చుకొనమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా నా మాటలు వినాలి. పౌలు ఒక స్టేట్మెంట్ ఏం చేశాడంటే, పాపము మరణాన్ని తెచ్చేస్తుంది అన్నాడు. పాపం చేసాం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మనం పాపం చేసాం. పాపం ఏం తీసుకొస్తుందంట? మరణం. పాపానుకున్న ఫలం ఏంటంటే మరణం. మన భూమిలో విత్తనం వేస్తే కాయలు కాస్తాయి, ఏది విత్తితే ఆ కాయలు కాస్తాయి. నా భాష అర్థమవుతుందా? నువ్వు ఏ విత్తనం విత్తితే ఆ కాయలు కోస్తావు. కానీ పాపాన్ని ఎత్తితే పాపం అంట ఫలించి మరణాన్ని పండుగ ఇస్తుందంట, మరణం తీసుకొస్తుంది. దాన్ని తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు ఒక్కడే మార్గం అన్నాడు. అసలు బలి ఎక్కడ మొదలైంది? బలి ఎందుకు మొదలైంది? పాపానికి అంత ప్రాధాన్యత ఏంటి? పాపానికి మరణం మీద అంత అధికారం ఎందుకు వచ్చింది? పాపం మరణాన్ని ఎందుకు తీసుకొచ్చిందంటే అది ఖండానికి వెళ్ళిపోవాలి మనం. ఎక్కడికి? బైబిల్ ఎక్కడ ప్రారంభమైందో అక్కడికి వెళ్ళిపోవాలి. తీయండి ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయము 6-7 వాక్యాలు. స్త్రీ
ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అమ్మా అలా ఆయన అందంగా కనపడలేదు ఇప్పుడు ఆవిడికి. ఆదాము ఎవరి పోలిక? దేవుని పోలిక. ఎప్పుడు అందంగా కనపడలేదు ఆదాము? తినద్దన్న పొండి అందంగా కనపడిందా? ఆదాము రోజు కనపడుతున్నాడు అవకే కనపడుతున్నాడా? ఇప్పుడు అందంగా ఎవడు కనపడాలి? కనపడితే చెట్టుకి వెళ్ళాడే పొండ కన్నులకు అందంగా కనపడిందంట, రమ్యంగా ఉందంట, తింటే భలే ఉంటుంది అనిపించిందంట. కోసుకొని వచ్చేసింది, తెచ్చేసుకుంది, తినేసింది, బయట సింగులు ముడేసుకుంది, తీసుకొచ్చేసింది. తినవా అన్నది. తింటావా మని ఏమన్నది? నేను తిన్నా, నువ్వు తినవా? నేను తినేసాను. నాకు ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే ఆదాము తినేంత వరకు మహిమ విడిచి వెళ్ళిపోలా. ఏక శరీరం అంటే అది, వ్యక్తులు వేరు, శరీరం ఒకటే. ఆదాము కూడా తినేంత వరకు మహిమ విడిచి వెళ్ళిపోలా. అది ఏక శరీరం అంటే. మొత్తం మీదకి విడిచి వెళ్ళిపోయింది. వీళ్ళకి అర్థమైపోయింది. చెట్టు దాక్కున్నాడు. దేవుడు వచ్చాడు. ఆదామా ఎక్కడున్నావు నాన్న అన్నాడు. నువ్వు వచ్చావని అర్థమైంది మాకు, నీ స్వరం విన్నాము. బట్టలు లేవుగా ఒంటి మీద, అందుకే దాక్కున్నాను అన్నాడు. బట్టలు లేకపోవడం ఏంటి? నీకు మహిమేమైంది? తినద్దన్న పండు తిన్నావా అని అడిగాడు. యాజపశువులకు ఏం చెప్పాడంటే నువ్వు నాకు ఇచ్చి తగలబెట్టావే, కట్టబెట్టావే, ఈయన చేస్తేనే అన్నాడు. ఆవిని అడిగితే ఏమన్నదంటే నువ్వు చేసావే సర్పం, అది చేసేదని. సర్పాన్ని చేస్తే ఏమంటుంది? ఇప్పుడు నాకింది నాకు సాతానుగాడు దూరేడు చేసే అంటది. ఏమంటది? సాతానుగాడు దూరేడు చేసే అన్నది. ఇప్పుడు సాతానుగా ఎందుకు చేసామని ఆడేమంటాడు? నా పనే పడేయటం కదా అంటాడు. నా పనే పడేయటం కదా, నా పని నేను సక్సెస్గా చేసే అంటాడు. ఈ గొడవ ఎందుకని వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొట్టే ముందు దేవుడు చేసిన పని ఏంటంటే 3వ అధ్యాయం 21 వాక్యం చదవండి. ఆదికాండం 3:21. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాలను వేయించి వారికి తొడిగించెను. తలపైకెత్తాలి. చర్మం ఎలా వచ్చింది? బలి. ఎందుకు జరిగింది బలి? పాపం ఎప్పుడు కూడా బలిని కోరుకుంటుంది. అది ఆది నుంచే ప్రారంభమైంది. వీరు పాపం చేశారు, ఇలా బయటికి వెళ్ళిపోకూడదు. వారి దిశమలను కూడా కప్పుకోవడానికి చేతకాని జ్ఞానం, ఇంకిత జ్ఞానం లేని వ్యక్తులలో. వాళ్ళకు చర్మపు చొక్కాలు లేవు. శరీరం మీద ఎండ పడితే వాళ్ళు చేసుకున్న కచ్చడాలు ఎండిపోతున్నాయి. ఏమెండిపోతున్నాయి? కచ్చడములు ఎండిపోతున్నాయి. అప్పుడు దేవుడు ఒక పశువులను తీసి బలిచ్చాడు. పాపానికి ప్రాయశ్చిత్తము బలి. పాపము కోరుకునేది బలి. పాపము ఆశించేది మరణము. పాపము కోరుకునేది రక్తము. ఏదైనా తోట నుండి అవ్వ ఆదాము బయటికి నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా బయటకు వచ్చారంటే, దిశమలను కప్పుకోగలిగారంటే అక్కడ బలర్పించబడింది, అక్కడ బలిదానము చేయబడింది, అక్కడ పశువు వధించబడింది. అందుకే అనాదిలో బలి అయిన ఆ బలి యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం. ఆ భావన అర్థమవుతుందా? ఇంకొంచెం మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన ప్రత్యక్షత మొత్తం మనకు అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, బలి పాపం వలన ఏర్పడింది. ఫస్ట్ థింగ్, బలి పాపం వలన ఏర్పడింది. లేదా పాపమే బలిని కోరుకుంటుంది, పాపమే రక్తాన్ని కోరుకుంటుంది, పాపమే జీవాన్ని ఆశిస్తుంది. మొదట దేవుడు చేసిన బలి, అవాదం పాపం చేసిన తర్వాత జంతు తరంతో వారిని కప్పేశాడు. రక్తము చిందించకుండా పాపము కప్పబడలేదు. వారి పాపాన్ని కప్పడానికి ఏదైనా వనంలో మేము దిశమలతో ఉన్నాం అని ప్రతి క్షణం వాళ్ళ పాపం వాళ్ళు గుర్తు తెచ్చుకోకుండా వాళ్ళ పాపము మార్చిపోవడానికి, కప్పబడటానికి మొట్టమొదట దేవుడు ఏదైనా తోటలో బలిని చేశాడు, బలర్పించాడు. అక్కడి నుంచి బలి ప్రారంభమైంది. మనం కయ్యూను ఏబేల్ దగ్గరికి వెళ్ళిపోతాం. అక్కడికి కయ్యూను ఏబేల్ దగ్గరికి రక్తం లేకుండా బైబిల్లో మీరు ఎక్కడ చదవండి, ఎక్కడ దాకా ఎందుకు, ఆదికాండంలోనే ఉన్నారుగా. 4వ అధ్యాయం 3-5 వాక్యాలు చదవండి. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూపు పుట్టిన వాటిని, కొవ్విన వాటిని తీసుకొని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణ లక్ష్య పెట్టెను, కయ్యూను అతని అర్పణ లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చి తన ముఖమును చిన్నబుచ్చుకొనగా. తల్లపైకి ఎత్తాలందరూ. ఇప్పుడేం చదవకండి, అదేందో ఇప్పుడే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. బైబిల్ కింద ఏముందో చదువుదామని. ఖాళీగా ఉన్నప్పుడు అసలు నిద్ర వస్తుంది. కానీ కయ్యూను హేబేలు బలి తీసుకొచ్చారు. కయ్యూనికి ఏమో పంట, వ్యవసాయకుడు పంట పండింది తీసుకొచ్చాడు. హేబేలుకి ఏమో మందలు కాస్తాడు, మందలో తొలుచు వారిని, కొవ్విడి వారిని తీసుకొచ్చాడు. దేవుడు అంటే హేబేలు బలిని లక్ష్యం చేశాడంట, హేబేలు బలిని అంగీకరించాడంట. ఇక్కడ చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకే సిద్ధాంతం గుర్తుపెట్టుకోండి. బలి ఎందుకు అంగీకరించబడలేదంటే ఒకే ఒక కారణము, రక్తం చిందించబడకుండా అది బలిగా అంగీకరించబడదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని
సాక్ష్యము పొందెను, అతడు మృతి పొంది అవిశ్వాసము ద్వారా మాట్లాడుచుండెను. విశ్వాసాన్ని బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి. బలివేరు, అక్కడ శ్రేష్టమైన బలి. ఏదైనా తోటలో దేవుడు ఎలాంటి బలి అర్పించాడో, ఏదైనా తోటలో దేవుడు ఎలా వధ చేశాడో అలాంటి బలికి ఇష్టపడి ముందుకు వచ్చాడు హేబేలు. కయ్యూను ఆలోచన తప్పేం కాదు, నా దగ్గర అవి లేవు కాబట్టి నేను ఇదే తెస్తాను. ఇలాంటి ధోరణి వెంబడిస్తారని చెప్పి దేవుడు ఏం చెప్పాడంటే, గాడిద పిల్లకు బదులుగా గొర్రె పిల్లనిచ్చి గాడిద పిల్లని విడిపించాలి. ఒకవేళ విడిపించలేని పక్షంలో మెడను ఇరిచి గాడిదని చంపేయండి కానీ బలికి తీసుకురావద్దు అన్నాడు. కొంచెం డెవలప్ అయిన తర్వాత అదే స్టార్టింగ్లో ఎందుకు బలి అంగీకరించబడలేదు అంటే గుర్తుపెట్టుకోవాలి, రక్తం లేకుండా బలి అంగీకరించబడదు. ఫస్ట్ థింగ్, పాపమేమో బలిని కోరుకుంటుంది, పాపమేమో బలిని కోరుకుంటుంది. బలేమో రక్తం లేకుండా రక్తం లేకుండా పరిపూర్ణము కాదు. 3 ఆదికాండం 22:7-8 వాక్యాలు చదవండి. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. ఆగండి, తలపైకి ఎత్తండి. ఇస్సాకు తండ్రిని పిలుస్తారు, నా తండ్రి. ఎంత చక్కగా పిలిచాడు. నానా అని పిలుస్తారు మీరు, వెరీ గుడ్. నా నాన్న అని పిలుస్తారా? ఎవరితోనే చెప్పేటప్పుడు మా నాన్న అని చెబుతాం, పిలిచేటప్పుడు నా నాన్న అని పిలుస్తావా? నాన్న అని పిలుస్తాం. అది కూడా మన మూడుని బట్టి నాన్న అనే పదంలో వేరియేషన్ పడతాయి. నానా నాన్న నాన్న అంటే మన మూడుని బట్టే కదా పదం అదే, కానీ ఆ సౌండ్ని బట్టి మన ఇన్నర్ ఫీలింగ్ అర్థమైపోతుంటుంది. కొండకి వెళ్తున్నారు, నెత్తి మీద కట్లు పెట్టేసాడు ఇస్సాకు, కత్తి నిప్పు పట్టుకుని వెళ్తున్నారు. నా తండ్రి అని పిలిచాను, అందుకు అతడు ఏమి నా కుమారుడా అని. అబ్బా నాన్న అని పిలిస్తే ఏంద్రా అంటారు, నాన్న అని పిలిస్తే ఏంద్రా లేకపోతే ఏందిమే అంటారు మన వాళ్ళు. ఆయన ఏమన్నాడంట, ఏంటి నా కుమారుడా అన్నాడంట. వాట్ ఎ రిలేషన్. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతేనండి. శారమ్మ అంట అబ్రహాంని ఏమని పిలిచేదంట, నా యజమానుడా అని పిలిచేదంట. ఏం పిలిచిందంట, నా యజమానుడా అని పిలిచిందంట. నా యజమానుడా అని పిలిచింది, నా తండ్రి అని పిలుస్తున్నాడు, నా కుమారుడు అని. వాళ్ళ రిలేషన్ చూడండి. ఇంత మంచి రిలేషన్లో ఉన్నప్పుడు ఒక డౌట్ అడిగాడు. ఏంటి ఆ డౌటు? బలిపశువేది అన్నాడు. ఏమన్నాడు? మనకు తెలుసు బలిపశువేదో, అబ్రహాంకి తెలుసు బలిపశువేదో, అడిగిన దేవుడికి తెలుసు బలిపశువేదో. క్వశ్చన్ అడిగిన బొడ్డోడికి తెలియదు. తెలుసా? ఇస్సాకు తెలియదు. తెలిస్తే ఎందుకు అడుగుతాడు? పారిపోయాడా? తెలిస్తే పారిపోడా? నేను కాలు చేతులు కట్టుకుని లాక్కెళ్ళిపోతున్నాడు మీ నాన్న చంపేయడానికి, గమ్మున వెళ్తావా? అదే జరిగింది అక్కడ. తెలిస్తే పారిపోడు. కింద చదవండి, 13-14 వాక్యాలు చదవండి. 13-14 వాక్యాలు. అదే. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొను అనే నేటి వరకు చెప్పబడుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. 1 పాపం బలిని కోరుకుంటే, 2 బలి రక్తాన్ని కోరుకుంటే, 3 బలి ఏం చేస్తుందంటే వ్యక్తిని రీప్లేస్ చేస్తుంది. ఏం చేస్తుంది? రీప్లేస్ అంటే తెలుసా? సబ్స్టిట్యూట్స్ అంటారు. సబ్స్టిట్యూట్స్ అయినా తొందరగా చెప్పండి, నాకేం ఇంగ్లీష్ రాదు, మీకేం తెలుగు రాదు. ఎందుకు వాడతారు వాళ్ళని? ఎవరికైనా గాయాలైతే ఆడి ప్లేస్లో ఈయన పెడతారు, వాడిని బయట కూర్చోబెడతారు. ప్లేస్ ఆడిదే, ఆట ఆడేది మాత్రం వీడు. బలి ఏం చేస్తుందంటే వ్యక్తిని రీప్లేస్ చేస్తుంది. పాపం వీడిదే కానీ వీడి మీదకి వెళ్ళదు. ఏ బలి పశువునైతే తీసుకొచ్చి అక్కడ పెడతారో దాని మీదకి వెళ్ళిపోద్ది. బలి ఎప్పుడు కూడా వ్యక్తిని రీప్లేస్ చేస్తుంది. ఇస్సాకును రీప్లేస్ చేసింది బలి. ఇస్సాకు బలి అవ్వవలసిన స్థానంలో, ఇస్సాకు బలి అవ్వవలసిన సమయంలో, ఇస్సాకు బలిపెట్టి మీద ఉండవలసిన స్థానానికి ఈ గొర్రె పిల్ల ఎక్కిందంటే బలి ఏం చేస్తుంది? రీప్లేస్ చేస్తుంది. పాపం బలిని కోరుకుంటుంది, బలి రక్తాన్ని కోరుకుంటుంది. అంతేకాదు బలిలో ఉన్న ఇంకో క్వాలిటీ ఏంటంటే వ్యక్తిని రీప్లేస్ చేస్తుంది. ఏం చేస్తుంది అంటే మార్చుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే, నా దోష శిక్ష యేసయ్య మీద ఎలా పడిందో, నా దోష శిక్ష యేసయ్య అనుభవించాడో, అలాగ బలి పశువు అనేది ఏం చేయాలంటే నా శిక్షను తన మీద వేసుకొని అదే బలి అయిపోవాలి. శిక్ష నాది అని ముందుకు రావాలి. బలి ఎప్పుడు కూడా వ్యక్తిని రీప్లేస్ చేస్తూ వచ్చింది. ఇది పాత నిబంధనలు మొత్తం ఇదే జరిగింది, రీప్లేస్ చేస్తూ వచ్చింది. ఇక్కడ ఇస్సాకు నిమిత్తం పొదలో చిక్కుకున్న అది ఇస్సాకు స్థానాన్ని రీప్లేస్ చేసింది. ఒక మాట చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఛాయ అంటారు దీన్ని. అంటే యేసు ప్రభు వారి నీడ.
పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షతలు మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు ఆదికాండం 3:15 ప్రస్తావించబడింది. నీవు దాన్ని మడి మీద కొడతావు, అది నిన్ను తల చెదకొట్టిన సందర్భంలో ఆయన అని ప్రస్తావించారు. అక్కడి నుంచి ఆయన ఛాయలు కనబడుతూ వస్తాయి. ఇస్సాకుకు బదులుగా బలి అయిన గొర్రె యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఛాయ, అంటే నీడకు గుర్తు. 4వదిగా చిన్న మాట చెబుతాను. నిర్గమాకాండానికి రండి, 12వ అధ్యాయము 3-13 దాకా. మొత్తం చదవని అవసరం లేదు, కొన్ని చదవండి. దశమి నాడు తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతివాడు మీ కుటుంబ స్థాయిని బట్టి మేకపిల్లనైనను ఇంకా గొర్రెపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను తీసుకొని వలను. ఇదంతా పెద్ద స్టోరీ, కానీ 21-23 వరకు చదువుతుంది అదే అధ్యాయంలో, 21-23 వరకు. కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లా, నేను మీరు మీ కుటుంబం చొప్పున మందలో నుండి, సింపుల్గా చెప్పేస్తా, గుర్తుపెట్టుకోండి, పస్కాను గుర్తుపెట్టుకోండి. నిర్దోషవంతమైన ఒక గొర్రెను చంపారు వీళ్ళు, తీశారు, రక్తాన్ని పట్టారు, ద్వారబంధరాల మీద పూశారు. బలి పశువు రక్తాన్ని ఎక్కడ పూశారు? ద్వారబంధరాల మీద పూశారు. ఈ రక్తం ఏం చేసిందంటే మరణదూతను గడపల నుంచి లోపలికి రానివ్వాలి. ఇశ్రాయేల్ మధ్య జరిగింది అదేనా? ఐగుప్తులో ప్రతి ఇంటిలో తొలిచూపు పుట్టిన పిల్లోడు కావచ్చు, కుక్క కావచ్చు, కోడి కావచ్చు, బర్రి కావచ్చు, ఒంటి కావచ్చు, గాడిద కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, ప్రాణముతో ఉన్న ప్రతి జీవి తొలిచూపు పుట్టిన అన్ని చచ్చిపోయాయి ఐగుప్తులో. అట్ ది సేమ్ టైం ఇజ్రాయేలులో ఉన్న ఈ పాలెములో మరణదూత వెళ్ళి ఎవరిని చంపకుండా ఆ బలి పశువు ఒక రక్తాన్ని గుమ్మముల మీద ప్రోక్షించారు. గుమ్మం ఏదైనా కావచ్చు, ఇంటిలో ఉన్నవాడు ఎవడైనా కావచ్చు, ఎలాంటివాడైనా కావచ్చు, ఐగుప్తుడైనా కావచ్చు, గుమ్మము మీద రక్తము ఉంటే చాలు మరణదూత దాటి వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్త బలి మరణాన్ని చారనిపోతా. ఎందుకు బలి అర్పించారు మన పితరులు అంటే, అది ఆల్రెడీ ఆ మరణదూత రాగానే ఏం చేస్తుందంటే, ఈ ఇంటి కోసం నేను ఆల్రెడీ చచ్చిపోయా, ఇదిగో నా రక్తము ఆల్రెడీ బలి జరిగింది, ఈ ఇంట్లోకి నువ్వు ప్రవేశించకూడదు అని ఒక గుర్తుగా దేవుడు ఆ ద్వారబంధుల మీద పూజించాడు దాన్ని. అది బలికున్న వాల్యూ. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి క్షేమంగా రావడానికి ఒక బలి జరిగింది. ఏదైనా వనం నుంచి వారు బయటికి వెళ్ళడానికి ఒక బలి జరిగింది. వాళ్ళు బలి అర్పించినప్పుడు అంగీకరించబడటానికి రక్తము చిందించబడింది. ఆ భావన అర్థమవుతుందా? బలికి చాలా ప్రాధాన్యత ఉంది. బలి మన స్థానంలో, మన ప్లేస్లో నిలబడుతుంది. రక్త బలి అనేది మరణదూత మనలోకి ప్రవేశించకుండా అడ్డుగా నిలబడిపోద్ది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందా అంటే బైబిల్ నుంచే వచ్చింది. సృష్టి ప్రారంభంలోనే బలి జరిగింది. పాపము నుండి వాళ్ళు విముక్తి చేయడానికి, వారి దేశములను కప్పడానికి నా దేవుడు బలి చేశాడు. అది అనాది ప్రణాళిక. ఆ రక్తము లేకుండా ఎవరు అంగీకరించబడలే. ఆ రక్తం వల్ల మొత్తం జరుగుతుంది. ఆ రక్తమే మా వ్యక్తిని రీప్లేస్ చేస్తుంది. ఆ రక్త బలితోనే ఇశ్రాయేలు ఐగుప్తు దాటి బయటికి వచ్చే రక్తము ఉన్న ఇంటిని మరణదూత తాకల. అందుకే మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసేటప్పుడు యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం అంటాం కదా. ఎందుకు? ఏం చెప్పనా? అలవాటు. మనకు కూడా యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నది అలవాటు, అంతే. మీరు ప్రార్థన ఎలా ముగిస్తారు? యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, అది అలవాటు మనకి. ఆ నామానికి ఉన్న శక్తి తెలియదు మనకి. స్కెవై కుమారులు వెళ్ళి పౌలు ఉచ్చరిస్తున్న యేసు నామము పేరట నేను వెలుపమని ఆజ్ఞాపిస్తున్నాను ఒక దయ్యాన్ని. ఆ దయ్యానికి మహా బీపీ లెగిసిపోయి ఏమన్నది? అబ్బే ఓల్రా నువ్వా అన్నది. ఏమన్నది? ఓల్రా అబ్బా నువ్వు ఓలు, నాకు యేసు తెలుసు, పౌలు తెలుసు, నువ్వెవడవరా వెళ్ళమంటానికి అడ్డం తిరిగి పైన పడి కొట్టి జయించి వాళ్ళు బట్టలు మొత్తం దించితే బట్టలు లేకుండా పారిపోయారు. యేసు నామం ఎవడబడితే వాడు ఉచ్చరిస్తే కార్యాలు జరగవు. ఆ నామానికి ఉన్న శక్తి తెలియాలి. నేను ఉచ్చరిస్తున్న యేసు నామం ఏంటో తెలియాలి. యోహాను పేతురు దేవాలయానికి వెళ్తున్నప్పుడు కుంటివాడిని చూస్తున్నాడు. యేసు నామములో నాకు కలిగింది ఇస్తున్నా అన్నాడు. అంతే. యేసునామం ఉపయోగిస్తున్నప్పుడు ఎంత శక్తో తెలుసు వాళ్ళకి. ఈరోజు మనకు శక్తి తెలియదు. యేసునామం అంటే మన దృష్టిలో ఏంటంటే ప్రార్థన ముగించబడడానికి ఉపయోగించే పదం మనకది. కానీ మన పితరులు అలా కాదు. యేసునామం అంటే శక్తివంతమైంది అని ఉపయోగించారు వాళ్ళు. అందుకు వాళ్ళకి మనకి మధ్య ఈ కార్యాల వ్యత్యాసం. మనకి యేసునామములు అడుగుతున్నావు తండ్రి అంటే ప్రార్థన ముగుస్తుంది.
వాళ్ళకి అవసరం లేదు. యేసు నామములో లే అంటే లెగవాలి. ఆ నామానికి కూడా శక్తి వాళ్ళకి తెలుసు కనుక. శక్తి తెలియకుండా ఈరోజు నువ్వు విస్తరిస్తున్నా ప్రతిదీ వ్యర్థమే కదా. నీకు వజ్రం దొరికింది, 3 వజ్రం, ఏం చేస్తావు తెలుసా? పిట్టలు కొడతానికి ఉపయోగిస్తావు తెలుసా? మీరు ఎప్పుడైనా వజ్రాన్ని చూసారా? కొయ్యకు ముందు రాయది, దాన్ని కోస్తే తప్ప దాని వాల్యూ రాదు. యేసు నామము తెలియకుండా దాని శక్తివంతమైన కార్యాలు మనం అనుభవించలేం. రక్తము ఏ గృహం మీద ఉంటుందో, ఏ ఇంటి మీద రక్తం ప్రోక్షించబడుతుందో, ఏ గృహము కొరకు బలర్పించబడి ఉంటుందో ఆ గృహములోనికి మరణదూత రాదు. ఒక మాట మీకు గుర్తు చేస్తాను. లేవికాండం 1వ అధ్యాయం 3-4 వాక్యాలు చదవండి. లేవికాండం 1:3-4. ఇక్కడ మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది అసలు పాత నిబంధనలో బలి అట్లా అర్పించేవాళ్ళు, బలి దేనికి అర్పించేవాళ్ళు అనేది. నిర్దోషమైన మగదాన్ని తీసుకొని రావాలను, తన యెహోవా సన్నిధిని అంగీకరించబడినట్లు ప్రత్యక్ష గుడారపు యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావాలను. అతడు దహన బలిగా అర్పించు పశువును తల మీద తన చెయ్యనుంచవలను. అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము కలుగునట్లు అతని పక్షముగా అంగీకరించబడును. 17వ అధ్యాయము 11వ వాక్యం. రక్తము దేహమునకు ప్రాణము, నీ నిమిత్తము ప్రాయచిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటికే దానిని మీకిచ్చుతుని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తము చేయును. రక్తం ఏంటంట? ప్రాణం. అంటే రక్తం నీ కొరకు చిందించబడుతుందంటే నీకోసం ఒక ప్రాణం పెట్టబడింది కాబట్టి, నీకోసం ఒకటి చనిపోయింది కాబట్టి, నీకోసం ఒక బలి పశువు బలైంది కాబట్టి దాన్ని బట్టి దేవుడిని అంగీకరిస్తాడంట. ఇది పాత నిబంధన చర్య. పాత నిబంధనలు ఇలాగ జరిగింది. ప్రాయశ్చిత్తం ఎలాగ జరిగిందంటే, పాత నిబంధనలో దహన బలి ఒక బలి పశువుని తీసుకురావడం, దాని మీద చేయి పెడతాం, ప్రభువా నేను చేసిన పాపాలన్నీ దీని మీద వేస్తున్నా. దేని మీద? ఆ గొర్రెకి నోరుంటే, ఆ గొర్రె మీరైతే ఏమంటారు? ఆడికి నాకు సంబంధం లేదయ్యా అనరు. మీ నెత్తిని చేయబెట్టి నా పాపాలు మొత్తం వీళ్ళ మీద వేసేస్తున్నాను ప్రభా, నాకేం సంబంధం లేదు, నా పాపాలను ఇల్లే మోస్తారు అని ఎవడనంటే మీరేమంటారు? హేతువు లేని పాపం తగలకపో, నీకు తెలీదా, మాకేం పని అంటారా? ఈ గొర్రె ఏం చేస్తుంది? లేక ఎద్దేం చేస్తుంది? మౌనంగా అలా భరిస్తుంది. అందుకే యేసుప్రభువును సంబోధిస్తున్నప్పుడు వదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనముగా ఉన్నాడు. నెరలన్నీ వేస్తున్నారు, నెరలన్నీ మోపుతున్నారు, రకరకాల దోషాలు చేస్తున్నారు, రకరకాల తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఏ నేరం ఈయన మీద వేద్దామని ఆయన ముందే డిస్కషన్ చేసుకుంటున్నారు. అవన్నీ విని కూడా పిలాతు ముందు అలా మౌనంగా నుంచున్నాడు. అవన్నీ ఆయన తల మీద వేసుకుంటున్నాడు, అవన్నీ తల మీద వేసుకుంటున్నాడు. అందుకే బాప్తిస్మిచ్చి యోహాన్ అంటాడు, అదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మిచ్చి యోహాన్ అందుకే అన్నాడు. పాత నిబంధన చర్య ఏంటంటే, బలర్పించేటప్పుడు నా పాపాలు మొత్తం దాని మీద మోపాలి. అప్పుడు దాన్ని పేక కోసే రక్తముపై వెలలాడుతూ ఉంటే, ఆ రక్తంలోంచి తన ప్రాణం అంతా పోతూ ఉంటే, నా ప్రాయచిత్తంగా బలిగా అది అయిపోయింది, దాని రక్తం వలన నా ప్రాణం పోయింది కనుక నా ప్రాణం అనుకో, అది నా తప్పులను దాని మీద వేసని మనుషులు సేఫ్ జోన్లోకి వచ్చేసేవాళ్ళ. ఈ ఎడ్ల యొక్కయో గొర్రెల యొక్కయో రక్తము వలన మానవునికి పాప క్షమాపణ లేదు అన్నాడంతే. అప్పుడు మనుషునికి అవసరమైన రక్తము దేవునిదే. నేను అనుకుంటున్నాను నా పాపాలు క్షమించబడ్డాయని, కానీ దేవుడు నాకు ప్రత్యక్షపరిచింది ఏంటంటే, నీ పాపాలు కప్పబడుతున్నాయి నాయన, కడిగి వేయబట్టలేదని. అవి కడిగి వేయడానికి మనుష్య కుమారుడు భూమి మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలా వచ్చాడు ఆయన రావడానికి మార్గాలు ఎలా సుఖమం చేశాడు, ఇవన్నీ కూడా దేవుని కృపై, దేవుని చిత్తమై, దేవుని రాకడ ఆలస్యమై వచ్చే వారం వరకు మనం అందరం క్షేమంగా ఉంటే వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.